నార్సింగ్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 4వ విడత సామాజిక తనిఖీలో భాగంగా ప్రజా దర్బార్ నిర్వహించారు. ఎంపీడీఓ ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆర్డీఓ శ్రీనివాసరావు ప్రెసిడింగ్ అధికారిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ మండలంలోని 9 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఉపాధి హామీ పనులకు సంబంధించి లెక్కలు చేశామని తెలిపారు. అలాగే మెటీరియల్ కింద 4,25,750 మనం పేమెంట్ చేయడం జరిగింది. దాంట్లో రకరకాల ఇష్యూస్ రావడం జరిగింది. ముఖ్యంగా డబుల్ జాబ్ కార్డ్స్ కొన్ని చోట్ల ఉన్నాయి. ఇంకా 1-2 గ్రామాల్లో అవి ఇమీడియట్ గా రిలీజ్ చేయాల్సిందిగా కన్సర్న్ సెక్రటరీకి ప్లస్ ఫీల్డ్ అసిస్టెంట్లకు చెప్పడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా మనకు వస్తున్న సమస్య ఏంటంటే ఒకరి పేరు మీద ఒకరు చేయడం పని జరిగింది, కానీ ఉపాధి హామీ రూల్స్ కు విరుద్ధం కాబట్టి ఎవరి పేరు ఉంటే వాడే చేయాలి. ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే అవి సాల్వ్ అయిన తర్వాత మాత్రమే చేయించాలి. కాబట్టి తండ్రి పేరు మీద కూతురు పేరు మీద ఇంకా కొడుకు ఇట్లా అనుకుంటే పోతే మనకు అది రూల్స్ విరుద్ధం కాబట్టి ప్రాసెస్ వైలేషన్ కింద వస్తుంది. అది ఎక్కడ కూడా చేపట్టద్దు. వాళ్ళకి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే దాన్ని మనం కంప్లీట్ చేసుకుని ఏర్పాటు చేద్దాం. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మస్టర్లు దిద్దుబాటు అనేది ఉండదు. ఎన్ఎంఎంఎస్ అటెండెన్స్ ప్రకారం మస్టర్లు కరెక్ట్ గా రాయడం అనేది అలవాటు చేసుకోండి. 1-2 చోట్ల ఇష్యూస్ వచ్చినాయి. ముఖ్యంగా ఆబ్సెంట్ చేసి మళ్ళీ తర్వాత ప్రజెంట్ చేయడం వల్ల అనుమానాలు వస్తాయి. సో ఒకవేళ ఉపాధి హామీ కూలీ టైంకు రాకపోవడమో లేకుంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు ఈ పొరపాట్లు చేయడం జరుగుతుంది. వీటిని కూడా 80% చేయకుండా ఎన్ఎంఎంఎస్ అటెండెన్స్ అగైనెస్ట్ గా మనకి మస్టర్ కరెక్ట్ గా రాసేట్టు చూసుకోవాలి. దీనికి ఏంటంటే ఖచ్చితంగా ఎంపీడీఓ స్థాయి నుంచి ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్, ఈసీ అట్లాగే పంచాయత్ సెక్రటరీ ఖచ్చితంగా యథావిధిగా వారానికి కొన్నిసార్లు తప్పనిసరిగా పని జరిగే ప్రదేశంలో అక్కడ విజిట్ చేసి మస్టర్ కరెక్ట్ రాస్తుందా లేదా అనేది రోల్ కాల్ చేయాలి. అంటే ఆ రోజు మస్టర్ లో ఎంతమంది అటెండ్ అయింది కరెక్ట్ చేసిందా అనేది రోల్ కాల్ చేస్తే ఈ సమస్య రాదు. 80% పంచాయత్ సెక్రటరీ కనీసం వారానికి 3-4 రోజులైనా సైట్కి వెళ్ళి రోల్ కాల్ చేస్తే ఎవరైనా బినామీలు కానీ లేకుంటే రాని వాళ్ళ పేర్లు రాసుకోవడం అనేది జరగకుండా అరికట్టవచ్చు. నిజమైన కూలీలకు మాత్రమే ఇది వెళ్ళడానికి అవకాశం ఉంది. కొన్ని చోట్ల వర్క్ సైట్ బోర్డ్స్ కూడా కొంత ఇష్యూస్ వచ్చినాయి. అవి ఎక్కడైతే మనకు పెట్టలేదో ఇమీడియట్ గా పెట్టియండి. ఎక్కడైనా డ్యామేజ్ అయిన చోట కూడా రిస్టోర్ చేయించే ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత ముఖ్యంగా గమనించింది ఏంటంటే కొన్ని చోట్ల పంచాయత్ సెక్రటరీలు ఫీల్డ్ కు విజిట్స్ లేనట్టు, అంటే మీరు పోవచ్చు బట్ మస్టర్స్ మీద సంతకాలు లేవు. ఖచ్చితంగా మ్యాండేటరీగా మస్టర్ అట్లాగే వేజ్ లిస్ట్ మీద పంచాయత్ సెక్రటరీ సంతకం చేయాలి. అంటే దట్ ఈస్ కాల్డ్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడైనా పొరపాట్లు జరగకుండా మానిటర్ చేయాల్సిన బాధ్యత పంచాయత్ సెక్రటరీ. సో మనం ఏంటంటే సూపర్వైజరీ ఆఫీసర్ రోల్లో మనం ఉన్నాం కాబట్టి గ్రామ పంచాయతీలో ఈజీఎస్ అమలు చేసేది గ్రామ పంచాయతీ, దానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కార్యనిర్వాహక పంచాయత్ సెక్రటరీ. సో కాబట్టి వీళ్ళ ఆధ్వర్యంలోనే ఈజీఎస్ జరుగుతుంది. కాబట్టి ఎట్లాంటి పొరపాట్లకు తాగేది అనుకుంటే ఈజీఎస్ లో ఉన్న అన్ని అంశాలను అవగాహన చేసుకొని యాజ్ పర్ జిఓఎంఎస్ నంబర్ 15 ప్రకారం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు, విధులు అనేది చాలా క్లియర్ గా పీఓ అంటే ఎంపీడీఓకి ఏముంది, ఏపీఓకి ఏముంది, ఈసీకి ఏముంది, టీఏకి ఏముంది, పంచాయత్ సెక్రటరీకి ఏముంది అనేది చాలా క్లియర్ ఉన్నాయి. ఆల్రెడీ పలుమార్లు కూడా మీకు పెట్టడం జరిగింది. మీరు ఒక హార్డ్ కాపీ పెట్టుకొని మీ బాధ్యతలు పూర్తి స్థాయిలో నెరవేర్చాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. తర్వాత కొన్ని చోట్ల వర్క్ ఎక్సెస్ పేమెంట్ వెళ్ళినట్టు వచ్చింది. అది ఎక్కడ కూడా ఎక్సెస్ పేమెంట్ అనేది ఉండకూడదు. కరెక్ట్ గా కొలతలు చేసి కొలతల ప్రకారం మాత్రమే పేమెంట్ చేయాలా, అది ఒకసారి చూసుకోండి. తర్వాత గుడ్ గవర్నెన్స్ పారామీటర్స్ అంటే మనకి 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం, వర్క్ సైట్ బోర్డ్స్ పెట్టడము, అట్లాగే వర్క్ ఫైల్స్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా ఏవైతే గుడ్ గవర్నెన్స్ పారామీటర్స్ అంటే ఒక పని సమయంగా జరగడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మనం కరెక్ట్ గా చూసుకొని అవి అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. అవి ఎక్కడ కూడా మనం ఇవి కాకుండా స్కోప్ ఇవ్వకుండా వాటిని మెయింటైన్ చేస్తే స్కీమ్ చక్కగా నడవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బాక్స్ ఫైల్స్ పెట్టాలా, మనకి 500 రూపీస్ తీసుకున్నప్పుడు కాబట్టి అవి ఇమీడియట్ ఎక్కడైతే లేవో అక్కడ పుటప్ చేసే ఏర్పాటు చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్కిల్, అంటే మనకు మేట్ అనేది ఫీల్డ్ అసిస్టెంట్ లేని చోట అవసరం. అది మనకి స్కిల్డ్ లేబర్ కింద మనం పెట్టుకునే అవకాశం ఉంది. సో మనకు ఒక చోట ఏంటంటే అతను తీసుకునే అవకాశం లేకుండా వాళ్ళ అన్న వర్ధన పేర్లు పెట్టుకున్నారు. అట్లా పెట్టుకోవడం వల్ల మనం అది తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇమీడియట్ గా ఆయనకు మనకి స్కిల్డ్ లేబర్ కింద పెడితే ఆయన పనిచేసిన రోజు ఏ రోజు పని చేస్తే ఆ రోజు మనకు అటెండెన్స్ చేసుకునే అవకాశం ఉంది, పేమెంట్ వస్తుంది. సో కాబట్టి ఎక్కడ కూడా మేట్స్ ఉన్న చోట, అంటే మనకి ఫీల్డ్ అసిస్టెంట్ లేని చోట మేట్స్ ఉన్న చోట స్కిల్డ్ లేబర్ కింద వాళ్ళకు పేమెంట్ ఇప్పించేస్తే ఇష్యూ మళ్ళీ సార్ రాకుండా ఉండదు. సో కాబట్టి ఇవి చేసుకుంటూ ముఖ్యంగా ప్లాంటేషన్ విషయంలో మనం ఏదైతే 100% సర్వైవల్ కోసం ప్రయత్నం చేద్దాం, ఆన్ యావరేజ్ 70 to 80% ఈ మండలంలో కనపడుతుంది.
కొన్ని చోట్ల 90 ఉంది, కొన్ని చోట్ల 100 ఉంది. బట్ మినిమం కనీసం యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఉంది 80% ఎవరైనా సర్వైవల్ ఉండేటట్టు చూసుకోవాలి. మిగతాది క్యాజువాలిటీ రిప్లేస్మెంట్ కింద మనం పెట్టించుకుని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి గత సంవత్సరం ఎక్కడైతే చెట్లు చనిపోయినాయి, ఆ మొక్కలు చనిపోయి ఇమీడియట్ గా క్యాజువాలిటీ రిప్లేస్మెంట్ పెట్టించి ఎక్కడ కూడా మనకు ప్లాంటేషన్ అనేది 100% సర్వైవల్ ఉండేటట్టు చూసుకొని మిగతా పనులన్నీ కూడా ఏవైతే మనం ఉపాధి హామీలో పనులు చేస్తామో ఆ పనులన్నీ కూడా పారదర్శకంగా చేయడంతో పాటు ఆస్తులను అంటే అది చాలా కాలం అంటే దానికి నిర్దేశించిన కాలం ఆస్తులు ఉండేటట్టు క్వాలిటీ వర్క్ అనేది చేసేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. అందరికీ చెప్పేది ఏంటంటే రొటీన్ వర్క్ గా కాకుండా మనం ఏమైతే కోట్లాది రూపాయలు, ఉదాహరణకి చిన్న మండలంలో 9 గ్రామ పంచాయతీలో 3,70,00,000 రూపాయలు మనం ఖర్చు పెట్టిన మెటీరియల్ అయితే వేస్ట్ చేసేది. సో కాబట్టి మనం చేపట్టే ప్రతి పని కూడా కొన్ని కాలాల పాటు ఉండాలి. కాబట్టి ఆ పని ఎందుకు కోసం నిర్దేశించబడ్డదని ఉపాధి హామీ కూలీలకు చెప్పి వాళ్ళు సభ్యంగా చేసేటట్టు చేసుకుంటే కొలతలలో డిఫరెన్స్ కాదు. సో కాబట్టి ఇప్పుడు మనకి వేజ్ రేటు 307 రూపాయలు ఇచ్చింది గవర్నమెంట్. ఒక రోజు కూలీ చేసినందుకు ఒక కూలీకి 307 రూపాయలు ఇచ్చింది గవర్నమెంట్. సో ఆ 307 రూపాయలు రావాలంటే మనం ఆ పనిలో పొడుగు వెడల్పు లోతు ఎంత చేస్తే వస్తుంది అనేది మనం ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, మేడ్ కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ చెప్పి చేయిస్తే ఖచ్చితంగా వాళ్ళకి 307 రూపాయలు పడుతుంది. సో కాబట్టి మనము యావరేజ్ చూసుకుంటే మన జిల్లాలో ఈ రోజు 233 రూపాయలు యావరేజ్ ఉంది. దీన్ని మనం రాబోయే రోజుల్లో కనీసం 300 రూపాయలు తీసుకుపోయే బాధ్యత మనం తీసుకుంటే మనకు వేజ్ కానీ, మెటీరియల్ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో మనకు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనకు ఒక కూలీ అంటే ఆయన వేతనాన్ని లాస్ కాకుండా సో ఖచ్చితంగా 300 వస్తే అతను ఉపాధి హామీ పని సవ్యంగా చేపట్టి వర్క్ నాణ్యతలో ఉండేటట్టు చేస్తారు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు సెన్సిటైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. క్యాజువల్ గా పోయి రావద్దు. ఏపీఓ కానీ, ఎండిఓ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, తర్వాత సెక్రటరీ కానీ పోయిన తర్వాత